ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో మన జిల్లాకు సంబంధించి మన పాలకొల్లో మా జిల్లా పార్టీ సమన్వయ సమావేశాన్ని పెట్టుకున్నాం. ముఖ్యంగా ఉద్దేశాన్ని ఎజెండా ఏంటంటే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గం, అలాగే జిల్లా కార్యవర్గం, అలాగే మండల కార్యవర్గం, గ్రామ స్థాయి కార్యవర్గం, దాంతోపాటు ఎంప్లాయీస్, మహిళా విభాగం కానీ, యూత్ విభాగం కానీ, ఎస్సీ విభాగం కానీ, లేకపోతే బీసీ విభాగం కానీ, వీటన్నింటినీ కూడా ఆ నేపథ్యంలో అవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకున్నాం. ఇక్కడ కూర్చుని కదా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలని, కాలేజీ ఉండాలి. అటు వైద్య విద్య, ఇటు ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాశాల వస్తే, వైద్య కళాశాల వస్తే, దాంట్లో ఏర్పాటైతే పేదవాడికి మెరుగైన వైద్యం జరుగుతుంది. సుదూర ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంతటి క్రిటికల్ వైద్యం అవసరం వచ్చినా సరే అవైలబిలిటీలో ఉంటుంది ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక్కొక్క కళాశాలలో పేదవాళ్ళు, ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకోవడానికి ఆ కళాశాలపై ఉపయోగం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి మారుమూల ప్రాంతం పోయిన వైద్య విద్యకి, వైద్యానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఇది దేశం మొత్తం మీద ఆ రోజు ప్రభుత్వం దేశం మీద తీసుకున్న దాని నిర్ణయంలో భాగంగా 2017లో ఇస్తే అప్పుడున్న ప్రభుత్వాలు చూడకపోతే ఆ తర్వాత వచ్చిన విపత్తు ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు ఏదైతే ఉందో కోవిడ్ అనే సమస్య, ఆ రోజు చూసాం మనం. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది మన కళ్ళ దగ్గర మన పెద్దలు, మన ఆప్తులు, మన పిల్లలు చనిపోయిన నేపథ్యం, వైద్యం అందుకే అంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఆ రోజు ప్రభుత్వం ఉన్న సదుపాయాల కంటే ప్రైవేట్కి వెళ్తే మరి ఆర్థికంగా తట్టుకోలేక ఎన్నో కుటుంబాలు ఆ రోజు చితిపోయిన సందర్భం. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తదుపరి ఏర్పాటైన 26 జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలంటే ఇప్పటికే రాష్ట్రంలో 9 ఉంటే అది ఎక్కడికే దేవో జిల్లాల్లో ఆ జిల్లాలన్నింటిలో కూడా మెడికల్ కళాశాలని ఇవ్వడం. ఆ నేపథ్యంలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకొల్లో కూడా మెడికల్ కళాశాలను ఇక్కడ కూడా ఆ రోజు కేటాయింపు చేయడం జరిగింది. మీ సోదరులందరికీ తెలుసు, మా పెద్ద మా కాలేజీ తెలుసు, మీకు కూడా తెలుసు. అది ఇక్కడ కూడా ఇచ్చాం, ఇక్కడ కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో ఒక్కొక్క కాలేజీకి కళాశాలకి 500 కోట్ల రూపాయలని సాయం చేసాం. 5 కళాశాలలు పూర్తి చేసాం. ఇంకా మిగతా ఏవైతే 12 కళాశాలలు ఉన్నాయో అవి అంతిమ భారీగా పనిచేసుకుని వస్తున్నాం. ఈ పాలకొల్లో కూడా ఒక 20-30% పనులు కూడా ఆ రోజు పూర్తి చేయన నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ జప్తీ తీసుకొస్తాం. ఉద్దేశం అది, ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే మెరుగైన వైద్యం ఉండాలి, పేదవాడికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన. ఎందుకంటే ఈ పార్టీ తాలూకా ఆవిర్భావమే, మా పార్టీ తాలూకా ఆవిర్భావమే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తి. ఆయన తాలూకా ఆలోచన విధానం వల్ల ఈ పార్టీ ఏర్పడింది. ఆ రోజు మనందరికీ, మీ అందరికీ కూడా తెలుసు, ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని పెట్టి ఏ విధంగా పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇచ్చాడో ఆ రోజు తెలుసు. ఆ నేపథ్యంలో ఆ పురుకులోనే ఆ వరవల్లో ఉన్న
మా పార్టీ మరి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఈ ఆలోచన చేసుకుని ఈ కోవిడ్ తర్వాత వీటిని ప్రారంభించడం జరిగింది. 5 కళాశాలలో ఇంకా 12 కళాశాలలు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి వాళ్ళ ఆలోచన ఏంటో నాకైతే తెలియదు, కానీ వాటిని పీపీ మోడల్ని దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనని చేసి దాని నుంచి వ్యక్తిగత లబ్ధి పొందుదామని అవినీతి కార్యక్రమంగా అలవాటుపడిన మరి పెద్దలు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి నిశ్చయించుకున్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అయ్యా ఈ కార్యక్రమం మంచిదా? ఈ ప్రభుత్వ కళాశాలలో ఉండాలా, ప్రైవేట్ కళాశాలలు ఉండాలా అని ప్రజావాణిని అడుగుదామనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ఈ నేపథ్యంలో మా పార్టీ తీసుకునే విధానం, దీన్ని ప్రభుత్వమే ఉండాలి. అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మేము సమీక్షించుకున్నాం. దాని గురించి మళ్ళీ మీతో మాట్లాడతాం. దాని మీద కూడా సమీక్షించుకున్నాం. ఇప్పటికే 90% మరి అన్ని గ్రామాలు తిరిగారు. ఇంకా కొన్ని గ్రామాలు తిరగాలని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇది ప్రభుత్వంలోనే ఉండాలి, ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, ఆఖరికి కూటమి ప్రభుత్వంలో ఐడెంటిఫైడ్ అయిన పర్సన్లు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా ఇది దుర్మార్గం తిరిగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వంలో ఉంటే మంచిదని చెప్పి అనుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. ఇదంతా కూడా గౌరవ ద్వారా చెప్పాలని, మళ్ళీ ఇది ఆ విధానం మార్చుకునే వరకు పోరాటం చేయాలని ఒక కార్యక్రమం. దీని మీద కూడా చర్చించుకున్నాం. ఇంకా దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న సమన్వయం, సమస్యలు, వీటి మీద కూడా అన్ని మాట్లాడుకుని ఇంకా కమిటీని పూర్తి చేసుకుని ఇంకా ఒక్కో వారం రోజులు పోయిన తర్వాత దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలోనూ విస్తృత సమావేశాలు 7 నియోజకవర్గాలు కూడా పెట్టాలని, దాంట్లో పెద్దలందరూ కూడా ఆ నియోజకవర్గ సమావేశానికి పాల్గొనాలని నాతో పాటు మరి ఇందాక నిర్ణయం కూడా తీసుకునే నిర్ణయం జరిగింది. దానికోసమే ఇవాళ ఈ సమావేశం అందరూ వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ మీకు మనం చేస్తున్నాను, ఇందాక ప్రైవేట్ కళాశాల నుంచి ఆలోచన చేసుకున్నాను. ఈ ప్రభుత్వం అంటే పేదవాడికి వచ్చి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, పేదవాడి తాలూకు ఆలోచన గురించి చేయాలి. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం అనేది, విద్య అనేది రెండు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే, ప్రభుత్వంలోనే ఉంటాయి. ఎక్కడ ప్రైవేట్ ప్రభుత్వం చేసే దాఖలాలు ఎక్కడ లేవు. ఎక్కడో అరకొరగా ఒక దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసినా సరే వాటిలో వాళ్ళు వైఫల్యం చెందిన నేపథ్యం మా అందరం కూడా చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ ప్రభుత్వం అంత పేదవాడి మీద కక్ష కట్టింది, పేదవాడికి వైద్యం అందించడానికి ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి ఇలాంటి చర్య తీసుకుంటుంది అనేది ఒక ప్రశ్న. మాకైతే తెలుస్తుంది, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి అంటగట్టి దీన్ని కూడా రాజకీయ ఆర్థిక లబ్ధి పొందామని, దాని ద్వారా మరి సొమ్ము చేసుకోవాలని ఆలోచన ఉన్నారు తప్ప పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఆలోచన చేయట్లేదు. ఇక్కడికి వచ్చాం, పాలకొల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు మీ అందరూ కూడా పాలకొల్లోనే మీరు చాలా సంవత్సరాలు బట్టి మీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ద్వారా ప్రజలను కూడా అడుగుతున్నాను. మన పాలకొల్లో ఉన్న కళాశాల, ప్రభుత్వ కళాశాల, ఈ పశ్చిమ గోదావరిలో ఉన్న ఈ కళాశాల, రేపు వస్తున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వంలో ఉంటే మంచిదా, ప్రైవేట్లో ఉంటే మంచిదా ఆలోచన చేయండి.
ప్రైవేట్లోకి వెళ్తే ఏమైనా సరే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు పెడుతున్న ఫీజులు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ తట్టుకోగలరు పేదవాడు సామాన్యుడు ఆలోచించేయండి. ఇందుకోసం చేశారు. సూటుగా అడుగుతున్నాను. ఇంకొకటి ఇక్కడ ఒక మంత్రి గారు ఉన్నారు, ఎవరున్న మంత్రి ఏదేనంటే దాన్ని వచ్చి ఆయన నటన రూపంలోనూ ఆయన తనకు యాక్షన్ రూపంలోనూ ప్రజలకు వచ్చి ఆలోచనని ఎక్కించే రూపంలో వస్తారు. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఏంటి చెప్పండి మంత్రి గారు? కాదు, ప్రైవేటే చేస్తే మంచిది, మాకు వచ్చి మా పేదవాడికి ఇక్కడ వైద్యం దొరుకుతుంది అని చెప్పండి. ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఇక్కడ భీమవరంలో ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, భీమవరంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. డెంటల్ ఉంది, అమలాపురంలో ఉంది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే రాజమండ్రిలో ఉన్నాయి. ఆ కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో కూడా మరి 30-40% పేదవాళ్ళకి వైద్యం చేయాలి కదా, అది మ్యాండేటరీ కదా. మరి చేస్తున్నారా? జరుగుతుందా? అడిగేది చూస్తున్నారా? ప్రైవేట్ అయిన తర్వాత వచ్చి కాదు అంటే ప్రభుత్వం కన్సర్న్ ప్రైవేట్ వాడు ఇన్వెస్ట్మెంట్ చేసి వాడి భాగస్వామి అయిన తర్వాత వాడు ఏమైనా మదర్ తెరీసా సంస్థ నుంచి వచ్చిన దాబాద్రి కోసం ఉంటాడా? వాడు దాదాద్రి కోసం వస్తాడా? లేకపోతే స్వచ్ఛంద సంస్థ? చెప్పండి. ఎందుకే ఈ రకంగా ప్రజలు మభ్య పెడతారు? లేదండి, నేను అందుకే అడుగుతున్నాను రామానాయుడు గారిని, ఇక్కడ ఉన్న మంత్రి గారిని, దయచేసి మీరు ఆలోచన చేయండి. చెప్తారు కదా పేదవాళ్ళకి వస్తే నీకెత్తమ్మా ఇచ్చి నేను చదివిస్తామ్మా అని చెప్పి చదివించాము. ఏమవుతుంది ఇప్పుడు? ఎంత ఇచ్చి చదివిస్తావు? రేపు వైద్యాన్ని చెప్పిన మెడికల్ కాలేజీ సీట్ని ఏ రకంగా ప్రభుత్వం ఇప్పటికే ఏబిసి అని ఇచ్చింది జీవో. ఏ కేటగిరీకి ఎంత, బి కేటగిరీకి ఎంత, సి కేటగిరీకి ఎంత. ప్రభుత్వ కాలేజీ వెళ్తే అంతే కడతాం, అందుకంటే ₹1 ఎక్కువైనా సరే ₹1 ఎక్కువ కూడా కడతాం. అడిగితే ఎందుకంటే అని చెప్పి తిరిగి మనం వాళ్ళని దమాయించే పరిస్థితిలో ఉంటుంది. అదే ప్రైవేట్ కళాశాలతో ఉంటుందా? పిపి మళ్ళీ ఉంటుందా? చెప్పండి. వాళ్ళు కోర్టులు దోచుకోవడానికి, దోపిడీ చేయడానికి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఇదే వ్యాపకం, ఇదే కార్యక్రమం. అందుకు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. నేను ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు విధానాలు చేయడం వాళ్ళ విధానం, కానీ అది ప్రజలకు కానీ ఇబ్బందికరం పరిస్థితి వచ్చినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం ఆలోచనని నిర్మించుకునే పరిస్థితిని పోరాడవలసిన బాధ్యత మాకు ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తాను తప్ప రాజకీయ ఉద్దేశం, రాజకీయ స్వభావం కాదు. వాళ్ళకుంది రాజకీయ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ కాలేజీని వచ్చేస్తే ఆయన పేరు ఎక్కడ చిరస్థాయిగా ఈ ఆంధ్ర రాష్ట్ర చిత్రపటంలో ఉండిపోతుంది ఏటో అనే దుర్బుద్ధి వాడుకుంది. మాకు వచ్చి ప్రజల తరపున ఆలోచన చేస్తాం, ప్రజల కోసం చేస్తున్నాం. అందుకే అంత అడిగితే ఏమంటే 8,000 కోట్ల అన్నారు, పెట్టారు. వీటికి 500 కళాశాలకి 500 కోట్ల లెక్కని, కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే అని అంటున్నారు. ఎస్, ప్రభుత్వ పనితీరు ఒక కళాశాల కట్టాలంటే మినిమం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అవుతాయి. చేసిన మెల్ల మెల్లి అవి జరుగుతాయి. ఫుల్ఫిల్గా 7 సంవత్సరాలు. ఎప్పుడు మేము ప్రారంభించాం? 5 కళాశాలలు కట్టిన తర్వాత వచ్చి అప్పటికే అవుతున్నాయి. ఎందుకు చేయండి? మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొచ్చారు కదా. ఆఫ్టర్ ఆల్ ఆ మాత్రం పెట్టలేదా ఆ డబ్బుని?
ఇంకో 5,000 కోట్లు మెడికల్ కళాశాలకు పెట్టలేరా మీరు? పేదవాడి కోసం ఆలోచన చేయలేరా? ఆ రోజు 2 రోజులు పని ఆలస్యమైతే ఆ మెడికల్ కళాశాల స్థానిక శాసనసభ్యుడు ఎంత అప్పుడు ఆ రోజు ఎంత అడావిడి చేశాడో మనం చూసాం కదా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో వాళ్ళకి లేదు, ప్రభుత్వం లేదు, వారి మీద వారి గురించి పర్యవేక్షణ లేదు ఈ రాష్ట్రంలో ఈ 18 కాలం. కంప్లీట్ చెప్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటి, గత 5 సంవత్సరాలు ఆరోగ్యం ఉంది, నెలకు 300 కోట్ల రూపాయలు, నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 300 కోట్లు చేయాలి. 300 కోట్లు సంవత్సరానికి కదా. మరి ఆరోగ్యం తీసి ఇప్పుడు దాన్ని వచ్చి ఇన్సూరెన్స్కి ఇస్తామని చెప్పి పేదవాడిని ఇబ్బంది పెడుతున్నారు. గత 5 సంవత్సరాలు మీరు లెక్క తీసుకోండి, 14 లక్షల మందికి, సారీ 14 లక్షలు, 64 లక్షల మందికి అది కరెక్షన్ ఏంటి, సుమారు 60 లక్షల మందికి 14,000 కోట్ల రూపాయలు మేము ఆరోగ్యం ఖర్చు పెట్టాం. చిన్న ఇబ్బంది ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు కదా, అంటే ప్రైవేట్ హాస్పిటల్ అక్కడే వైద్యం చేయించేవాళ్ళం, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ చేయించేవాళ్ళం. అంతేగాని వైద్యానికి ఎక్కడ లోపం వచ్చే పరిస్థితి తేడా. ఒకటి బలోపేతం చేసాం, గ్రామాల్లో వచ్చి విలేజ్ క్లినిక్లు పెట్టాం, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ పెట్టాం. మీకు ఎప్పుడైనా సరే ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ వచ్చి ఇంటింటికి వెళ్ళి నీకేం జబ్బు ఉంది, షుగర్ ఉందా, బీపీ ఉందా అని ప్రతి ఒక్కరిని చెక్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిందండి. మనం చేసాం, ఎన్ని హాస్పిటల్ అప్గ్రేడ్ చేసాం, ఈ ప్రభుత్వం అది లేదు. మరి మీరే చెప్తారు, మరి శాశ్వత మంత్రి గారు పంచుకోవడం నీకు 15 కాదు, అది చూస్తే బాగుంటుంది. లేకుండా నేను ఎవరినో విమర్శిస్తాను కాదు, నేను అన్నాం నాకు రాదు అది, కానీ తప్పు కదా. బాధ్యత వ్యక్తులు బాధ్యత చేయాలి. ఎవరైనా హాస్పిటల్ అమ్మించుకోండి బాబు. పూర్వకాలంలో మన కాలంలో మేము బస్సులో, మీ రాజకీయాల్లో బస్సులో వచ్చినప్పుడు ఇప్పుడు గట్టిగా వచ్చే కానీ ఒక పిహెచ్సి కానీ ఒక స్కూల్ కానీ పెడితే ఆ ఎమ్మెల్యే గారు కానీ ఆ ప్రెసిడెంట్ గారు కానీ అదే దేవుడి కింద ఉండేది. ఎందుకు? దానికి అంత గౌరవం స్కూల్కి, హాస్పిటల్కి. ఏ చిన్న ఇబ్బంది అయినా హాస్పిటల్కి పిహెచ్సికి వెళ్ళిపోవచ్చు, ఏ చిన్న స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు అది పోయి అమ్మేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.